హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. మనం ఈరోజు విశాఖపట్నం వాకింగ్ టీమ్ అక్కీపల్లి ఉన్నాం. మా టీం అంతా కూడా ప్రజలతో వాళ్ళ క్షేమాలు పంచుకుంటారంట. ఆ క్షేమాలంటే మనం వాళ్ళకిద్దాం. సార్ ఓకే, చెప్పండి సార్. హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. మేము ఇక్కడ అక్కేపాలెం నేషనల్ హైవే పక్కన ఉన్నటువంటి పార్క్ నుంచి మాట్లాడుతున్నాం. ఇది దాదాపు 2.5 సంవత్సరాల క్రితం నుంచి స్టార్ట్ అయింది ఈ పార్కు. అయితే జీవీఎంసీ వాళ్ళు అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా చాలా బాగా ఇన్స్పెక్ట్ చేశారు. బట్ ఏంటంటే ఈ చుట్టుపక్కల ఎక్కడో కూడా ఆ టైంలో పార్క్ లేకపోవడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరికీ కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ వచ్చి వాక్ చేయడానికి చాలా అలాగే అలాంగ్ విత్ ఎక్సర్సైజ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చేయడానికి వాళ్ళందరికీ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటే వాళ్ళందరూ వచ్చేవారు. కానీ రాను ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే పాడైపోవడం వల్ల మా యొక్క కోఆర్డినేటర్ రాజు గారు ఉండేవారు, వివి రాజు గారు. వారు ఎన్నోసారి జీవీఎంసీ వాళ్ళకి కంప్లైంట్ చేయడం కూడా జరుగుతుంది. అట్లానే మా సభ్యులందరం కలిసి కూడా సంతకాలు సేకరించి కూడా ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్ గారికి ఇవ్వడం కూడా జరిగింది. బట్ తదుపరి ఎలాంటి యొక్క యాక్షన్ దీని మీద తీసుకోవడం లేదు. కావున మేమందరం కూడా మా యొక్క గ్రూప్స్ అందరం కలిసి విన్నవించుకున్నది ఏంటంటే ఈ యొక్క పార్క్ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ని మళ్ళీ రీప్లేస్ చేసి కొత్తవన్నీ మళ్ళీ ఇన్స్టాల్ చేస్తారని మేము అందరికీ కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మళ్ళీ చూపించాలి మరి. అలాగే మేమందరం కలిసి ఇప్పుడు ఈరోజు ఎంపీ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. మా సభ్యులందరం కూడా సంతకాలు సేకరించాము. కాబట్టి దయచేసి ఎంపీ గారికి కూడా మా విన్నపం ఏంటంటే, సార్ దయచేసి మా పార్క్ గురించి కొంచెం మీరు మీ యొక్క పెద్ద మనసులో చేసుకొని మాకు ఈ యొక్క సహాయ సహకారం అందిస్తారని కోరుతున్నాం. సార్ మాకేం అవసరం లేదు సార్, మాకు ఇన్స్ట్రుమెంట్స్ పాడైపోయి ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ మళ్ళీ కొత్తవి కానీ లేదంటే ఆ ఇన్స్ట్రుమెంట్స్ రిపేర్ చేసి కానీ మాకు ఇస్తారని చూస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. మీరు ఎదురు